Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శనివారము ఈ పరిశుద్ధ బలి భోజనం అర్పించడానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాడు పరిశుద్ధ బలి భోజనం పెట్టించిన వారి ఉద్దేశ లక్ష్యాలు: for the departed soul of Tumma Alexander Reddy, offered by Fatima Rani and family; for the departed souls of the family members, offered by Miss Jean; thanksgiving and for the special intentions offered by Miss Jean; for good health and a good future of Jaswant and Jayant, offered by Josh Kumar; for the protection and salvation of the family and their special intentions offered by Sri Ramulu and Nagamani; for good health of Madhavi and for the bright future for Niharika Rao and Nitisha Ritika Rao; thanksgiving mass and for the peace in the family and for the good health of the members of the family and for the eradication of the coronavirus, offered by B. Arogya Mary; for the good health of national leaders, doctors, nurses, and volunteers, police, and the defense staff, and for the blessings upon them, offered by Madhanu Prabhagar; for the birthday blessings upon Gattu Sunny Ritik, Sunny Rohit, and for good studies and God's protection, offered by Gattu Vinay Kumar, Malati, and Rahul; for the eradication of coronavirus and for the good marriage proposal for Anusha, offered by Pushpa; for the departed soul of Basipogula Andanappa, offered by B. Lalita and family; thanksgiving mass offered by Chennupati Shantamma and family; for the departed souls of Addagatti family members, offered by Anthony and family; for protection and salvation of the family members, offered by Meera; thanksgiving mass and for the good health of the family and for good health of the corona victims, patients, offered by Tumma Shaurilama. ప్రియబిడ్డలారా, ఇక్కడ చదివినటువంటి ఈ అన్ని విన్నపాలను మనం ఈనాడు పరిశుద్ధ బలిలో ఆ భగవంతునికి అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న మీ అందరి విన్నపాలు, మీ ఇంటి అవసరాలు, మీ భవిష్యత్తు, మీ పిల్లలు, ఇటువంటి మీకున్న ఎవ్రీ ఇంటెన్షన్స్ దట్ యు హ్యావ్, ఒక నిమిషం కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఆ భగవంతుని సన్నిధిలో సమర్పించుకుందాం. నిశ్శబ్దంగా దేవుని పరిశుద్ధాత్మ ప్రసన్నత ఆశిస్తాం. ఈ బలి అర్పించే యోగ్యత మాకు దయచేయండి దేవా అని ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియులారా, ఈరోజు మనం ఒక చరిత్ర సంఘటన చూడబోతూ ఉన్నాం. అదేంటంటే, 4 సువార్తలలో యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత 40 రోజులు ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షమైనటువంటి 13 సంఘటనలు పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకుంటూ మనం ధ్యానిస్తూ ఉన్నామన్నమాట. అందువలన ఈ 13 అపియరెన్స్, ద 13 appearances of Jesus after the resurrection, while he was with them for 40 days, we are going to meditate during this homily.
యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమై వారి విశ్వాసాన్ని బలపరిచారు, వారి భయాన్ని దూరం చేశారు, వారికి నమ్మకాన్ని కలిగించారు, పునరుద్ధానమందు విశ్వాసము కలిగించాడు, వారిని సంతోషపరిచారు. With the post-resurrection appearances, Jesus made them happy. He gave them confidence and increased the faith in resurrection and delivered them from the fear of death. My dear friends, as we participate in this holy mass, we shall pray, Lord, increase our faith in your resurrection. ఈ పరిశుద్ధ బలి పూజ మనం పాల్గొంటూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పునరుద్ధానమందు మాకు విశ్వాసమును అధికము చేయండి, నిన్ను దర్శించు భాగ్యం మాకు దయచేయండి అని రెండు చేతులు గుండె మీద పెట్టి కళ్ళు మూసుకుంటూ ఆ ప్రభువును దర్శించటానికి కావలసిన యోగ్యత, పాపక్షమాపణమును, నిర్మల హృదయమును దయచేయమని ప్రార్థిద్దాం. వాక్యం పలుకుతుంది, పరిశుద్ధత లేకుండా, నిర్మలత్వము లేకుండా ఎవరు దేవుణ్ణి దర్శించలేడు. No one can see Lord without holiness. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపము చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యగి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములను, దోషములను కరుణతో, కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. ఏలినవారా మాపై దయ చూపండి, ఏలినవారా మాపై దయ చూపండి. యేసుక్రీస్తువా మాపై దయ చూపండి, యేసుక్రీస్తువా మాపై దయ చూపండి. పావనాత్మదేవా మాపై దయ చూపండి, పావనాత్మ దేవా మాపై దయ చూపండి. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. ప్రభువైన దేవా, పరలోక రాజా, సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా, మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. ఘనపరచుచున్నాము
ఆలకించండి. జగతిన ఘములెల్లా పరిహరించెడువారా, దయతోను మా మనవి ఆలకించండి, ఆలకించండి. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా, దయచూపి మమ్మెప్పుడు ఆదరించండి, ఆదరించండి. ఏలయనా మీరొక్కరే పరిశుద్ధులు, ఏలికగా మీరొక్కరే అధిపతులై ఉన్నారు. జగదేగ పావనా జగమేలు క్రీస్తువా, పితయైన సర్వేశా మితిలేని మహిమతో పవిత్రాత్మతో కూడా పాలించెడివారా, పవిత్రాత్మతో కూడా పాలించెడివారా. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. ఆమేన్, 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 ప్రార్థించుదము. మమ్ము సదా కరుణించి కాచి కాపాడు ఓ సర్వేశ్వర, మిమ్ను నమ్ముకున్న ప్రజలను నీ కృపా సహాయమున మీరు అధికము చేయుచు ఉన్నారు. మీరు ఎన్నిక చేసిన ప్రజలను దయతో వీక్షించి జ్ఞాన స్నానం ద్వారా నూతన జన్మం పొందిన వారు నిత్య ఆనంద భాగ్యమునకు అర్హులగునట్లు వారిపై నీ కృపా కటాక్షమును కృమ్మరించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13వ వచనము నుండి 21వ వచనం వరకు. చదువురాని ఈ సాధారణ మనుషులకు పేతురు, యోహాన్లు అంత ధైర్యముగా సమాధానమిచ్చుటచే ఆ సభ సభ్యులు ఆశ్చర్యపడిరి. వారిద్దరూ నిజముగా యేసు సహచరులై ఉండిరని అప్పుడు వారు గ్రహించిరి. ఆ స్వస్థపరపబడిన వాడు పేతురు, యోహాన్లతో అక్కడే నిలువబడి ఉండుట చూచి ఆ అధికారులు ఏమియూ ఎదురు చెప్పలేకపోయిరి. కనుక ఆ అధికారులు వారిని బయటికి పొమ్మని చెప్పి వారిలో వారు చర్చించుకొనసాగిరి. మనము వీరిని ఏమి చేయుదము? వీరు చేసిన ఈ అసాధారణమైన అద్భుతము యెరూషలేములో నివసించు ప్రతివానికి తెలియను. మనము దీనిని కాదనలేము. అయినను ఈ విషయము ఇకపై ప్రజలలోనికి ప్రాకిపోకుండా వారు ఇంకెన్నడను యేసు పేరిట ఎవరితోనూ మాట్లాడరాదని హెచ్చరింతుము అని నిశ్చయించిరి. కనుక వారు వారిని లోనికి పిలిపించి యేసు పేరిట వారు ఎంత మాత్రము మాట్లాడరాదనియు బోధింపరాదనియు ఆజ్ఞాపించిరి. మేము మీ మాటలను పాటింపవలయనా లేక దేవుని మాట పాటింపవలయనా
దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీనే నిర్ణయింపుడు. ఏలైనా మేము మా కనులారా చూచిన దానిని గూర్చి చెవులారా విన్న దానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు యోహాన్లు వారికి బదులు పలికిరి. ఆ కుంటివానికి జరిగిన అద్భుతమునకై ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించుచుండుటచే సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు ఇదమేమియు కనుగొనలేక వీరిని మరంత గట్టిగా బెదిరించి వదిలిపెట్టిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 9 నుంచి 15 వరకు. Gospel of Mark chapter 16 verses 9 to 15. ఆదివారం ప్రాతకాలమున పునరుత్థానుడైన యేసు ముందు తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దల మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్ళి దుఃఖ సాగరములో మునిగి ఉన్న ఆయన శిష్యులకు ఈ సమాచారమును అందచేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు ఆమెకు దర్శనమిచ్చిననియు విని వారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చును. వారిద్దరు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరచిరి, కానీ వారు నమ్మలేదు. తదుపరి 11 మంది శిష్యులు భుజించుచుండా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందులన వారి అవిశ్వాసములకును హృదయ కాఠిన్యములకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. యేసుక్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు దేవుని యొక్క వాక్యములో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైపోయిన వరకు 40 రోజు వారితో ఉన్నారు. జీసస్ వాస్ విత్ ది అపాసిల్స్ ఫర్ 40 days ఫ్రమ్ ద రిజరెక్షన్ టిల్ అసెన్షన్. అయితే 4 సువార్తలు మనం పరిశీలించి చూస్తే ఆయన చాలాసార్లు అక్కడ ఇక్కడ వారికి ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. We see number of times Jesus appearances in the Bible. కానీ చక్కగా ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడని, ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడని మనకి ఒక డీటెయిల్స్, క్రమమైనటువంటి ఒక వివరణ మనకి ఏ సువార్తలో కూడా లేదు. అందువల్ల దీన్ని అర్థం చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. రెండోది ఏంటంటే, ఏ ఒక్క సువార్తలో కూడా ఆయన ప్రత్యక్షమైనటువంటి అన్ని అపియరెన్సెస్ లేవు. నో బైబుల్ గివ్స్ ఎ క్లియర్ అకౌంట్ ఆఫ్ ఆల్ ద 13 apparitions. నాలుగోది ఏంటంటే ప్రియపిల్లరా,
ఈ 4 సువార్తలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో కొన్ని కన్ఫ్యూషన్స్తో ఉన్నాయి. ఇవి అన్ని వలన ఒక మామూలు మనిషి దీన్ని చదివితే అర్థం కాదు. ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది, ఏది ఎప్పుడు జరిగింది, ఈ స్థలం ఏంటి. లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్ ఆర్ దేర్ when we read this Gospels about the apparitions and appearances of Jesus. అందువలన ఈరోజు మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం 9 నుంచి 15 వరకు చదివినప్పుడు అక్కడ ఆల్రెడీ 4 అపియరెన్సెస్ అక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. 4 different appearances we see there. అందువల్ల ఈరోజు ఈనాటి సువిశేష పట్టణములో ఈ ప్రసంగంలో నేను మీ ముందు యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత ఆయన తండ్రి దగ్గరికి ఆరోహణమైపోయే వరకు జరిగినటువంటి 13 అపియరెన్సెస్ని, ద 13 అపియరెన్సెస్ని నేను క్రమముగా చక్కగా ఆర్డర్లో ఏది ఎక్కడ ఎప్పుడు జరిగింది అని మీతో పంచుకోబోతూ ఉన్నాం. Therefore, please listen how Jesus had 13 appearances before the apostles during his life with them. అందువలన మీ శ్రద్ధ కావాలి, మీ అటెన్షన్ కావాలి. బైబిల్ ఉంటే యు టేక్ అండ్ రెఫర్ ఇట్ బిడ్డలారా. ఫాలో అటెంటివ్లీ so that you may understand these details. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 First of all, my dear friends, యేసుక్రీస్తు పునరుత్థానం గురించినటువంటి మొదటి సంఘటన, మొదటి అపియరెన్స్, మొదటి దర్శనము ఎక్కడ మనం చూస్తున్నామంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చక్కగా కొన్ని సంఘటనలు ఉన్నాయి. There are so many different incidents along with the first appearance of Jesus. మొదటిగా ప్రియులారా అక్కడ ఏముంది అంటే మగ్దల మరియమ్మ కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వారు అక్కడికి వెళ్ళినప్పుడు వారికి ఏం కనిపించింది అంటే ఆ సమాధి ముఖద్వారములో ఉన్నటువంటి ఆ పెద్ద రాయి తొలగించబడినట్లు, యేసుక్రీస్తు శరీరం అక్కడ లేదు అని వారు చూసి ఆ స్త్రీలందరూ భయపడ్డారు. వెంటనే మగ్దల మరియమ్మ ఆ భయముతో ఆమె కేకలు వేస్తూ శిష్యుల దగ్గరికి పరుగెత్తుకుంటూ పోయి వారికి సమాచారము అందించారు. కానీ మిగిలిన కొంతమంది స్త్రీలు ఆ సమాధి దగ్గరనే ఉండిపోయారు. వారు అక్కడ కూర్చొని అటు ఇటు పరిభ్రాంతులు చూస్తూ ఉండగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాము, వారికి 2 దేవదూతలు కనిపించారు. ఆ దేవదూతలు వారితో ఏం మాట్లాడారంటే, సజీవుడవైన వాడిని మీరెందుకు మృదులలో వెతుకుచూ ఉన్నారు, ఆయన ఇక్కడ లేడు, సజీవుడుగా లేచాడనేటువంటి ఒక సమాచారము అక్కడ కూర్చున్న స్త్రీలకి ఈ దేవదూతలు అందించారు. ఇది విని ఆ స్త్రీలు కూడా అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఆ స్త్రీలు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు వెంటనే మగ్దల మరియమ్మ అలాగే పీటర్ అండ్ జాన్ సమాధి దగ్గరికి వస్తూ ఉన్నారు. వారు లోపలికి వెళ్ళి అదంతా పరిశీలిస్తూ ఉన్నారు. The sequences, my dear friends, remember, along with Mary Magdalene, some women came to the tomb. They found the stone rolled away and the body missing in the tomb. Mary Magdalene ran to the apostles to inform them. And while the women were at the tomb, 2 angels spoke to them. Why are you searching for the living one among the dead? He is not here, he is risen. And frightened, they left and departed the tomb. Meanwhile, Mary Magdalene and Peter and John, they came running to the tomb of Jesus. They entered inside and they had personal verification of the tomb of Jesus. తర్వాత వారు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మగ్దల మరియమ్మ మాత్రము సమాధి వదిలిపెట్టి వెళ్ళిపోకుండా
ఆమె సమాధి ముందు కూర్చొని అప్పుడప్పుడు లోపలికి తొంగి చూస్తూ ఏడుస్తూ కూర్చున్నారు. ఎవ్రీవన్ లెఫ్ట్ ద టూమ్, బట్ మేరీ మ్యాగ్డలెన్ వాస్ సిట్టింగ్ అట్ ద టూమ్ దేర్. షీ వాస్ లుకింగ్ ఇన్ టు ద టూమ్ అండ్ వాస్ క్రైంగ్. దెన్ షీ saw two angels, one sitting at his head side, one at his feet. ఒక దూత ఆయన తల భాగములో, రెండవ దూత ఆయన కాళ్ళ దగ్గర భాగములో ఆ స్థలములో కూర్చున్నట్లు ఆమెకి కనపడను. అప్పుడు యేసుక్రీస్తు ఆమె వెనక నుంచి వచ్చి, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, వై ఆర్ యు క్రైయింగ్ అని జీసస్ ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆమె ఏమనుకున్నారు, తోటమాలి ఏమో అనుకుని, షీ థాట్ దిస్ మ్యాన్ మస్ట్ బి ఎ గార్డెనర్. అయ్యా ఆయన శరీరము నువ్వు ఎత్తుకుని పోయావంటే ఒక మాట చెప్పు, ఎక్కడ ఉంచావో నేను వెళ్ళి తీసుకుంటా అని ఈమె చెప్తుంది. టెల్ మీ, వేర్ హ్యావ్ యూ టేకెన్ హిస్ బాడీ అండ్ లేడ్ ఇట్, ఐ విల్ గో అండ్ రిసీవ్ ఇట్. దెన్ జీసస్ మేరీ, మరియమ్మ అని యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నాడు. వెంటనే ఆమె గుర్తుపెట్టారు, రబ్బోని, ప్రభువా, గురువా అని షీ రిప్లైస్ బ్యాక్ టు జీసస్. ప్రియులారా, వెంటనే ఆనందముతో సంతోషముతో ఆ మగ్దల మరియమ్మ ఆయనని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. షీ వాంటెడ్ టు క్లింగ్ టు జీసస్. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను మీ దేవుణ్ణి, నా దేవుణ్ణి, నీ ప్రభువు నా ప్రభు అయినటువంటి వాని దగ్గరికి ఆరోహణమైపోలేదు. ఐ హావ్ నాట్ అసెండెడ్ టు యువర్ గాడ్ అండ్ మై గాడ్. గో అండ్ టెల్ మై బ్రదర్స్ దట్ I am risen and I will meet them in Galilee. This is the first appearance of Jesus to Mary Magdalene we read in the Gospel of John chapter 20. ప్రియులారా, యేసుక్రీస్తు అపోస్తలులకి ప్రత్యక్షమైనటువంటి ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్లో ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే ఆయన మేరీ మగ్దలమ్మకి ప్రత్యక్షమయ్యాడు. ఇది బైబిల్లో జరిగినటువంటి మనం చూస్తున్నటువంటి మొట్టమొదట దర్శనం. ద ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ టు మేరీ మ్యాగ్డలెన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనం ఇక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనటువంటి రెండవ సంఘటనను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ప్రత్యక్షమైనటువంటి రెండవ సంఘటన ఎక్కడ జరిగింది అంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ స్త్రీలు సమాధి దగ్గర నుంచి దూతల మాటలు విని పారిపోయినట్లుగా నేను ఇందాక చెప్పాను. దిస్ విమెన్, ఆఫ్టర్ లిసనింగ్ టు ద వర్డ్స్ ఆఫ్ ద ఏంజల్స్, దే డిపార్టెడ్ ఫ్రమ్ ద టూమ్. On the way, my dear friends, they went to the apostles to report this incident. వారు వెళ్ళి, అరే ఈ మాట అపోస్తలులకి వెళ్ళి చెప్తే బాగుంది కదా అని వారు అపోస్తలుల దగ్గరికి వెళ్ళి వారు దేవదూతలను చూసినటువంటి సంఘటన, the incident that they had seen at the tomb of meeting the angels, the woman went and narrated to the apostles, but they did not believe. వాళ్ళకి విశ్వాసం కలగలేదు. అలా అపోస్తలుల దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పి వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా, ఆఫ్టర్ మీటింగ్ ది అపోస్తల్స్ అండ్ రిపోర్టింగ్ ఇట్ టు దెమ్, వైల్ దే వర్ వాకింగ్ బ్యాక్, జీసస్ అపియర్డ్ టు దిస్ విమెన్. వాళ్ళు అలా ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా మార్గ మధ్యన యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమైనట్లు మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనములో మనము దీన్ని చూస్తున్నాం అన్నమాట. వి రీడ్ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 28 వర్స్ 9. ఇది సెకండ్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ ఆఫ్టర్ ద రిసరెక్షన్. పునరుత్థానమైన యేసుక్రీస్తు రెండవసారి ప్రత్యక్షమైన సంఘటన ఇక్కడ మనం చదువుతూ ఉన్నామన్నమాట బిడ్డలారా. ఇవి రెండు జరిగినవి ఆదివారము ఉదయము, తెల్లవారుజామున.
These two incidents of appearance of Jesus have happened on Sunday morning after the resurrection of Jesus. కానీ అక్కడ అందరు అపోస్తులు లేరు. ప్రియులారా, ఆ సేమ్ డే సండే మధ్యాహ్నము లేదా దాదాపు ఈవినింగ్, on the same day Sunday afternoon or maybe in the evening, two apostles were walking from Jerusalem to Emmaus. ఇద్దరు అపోస్తలు యెరూషలేం నగరాన్ని వదిలిపెట్టి వారు ఎమ్మావు నగరానికి బయలుదేరుతూ ఉన్నారు. ఈ సంఘటన మనము లూకా సువార్త 24వ అధ్యాయంలో 13 నుంచి 30 వరకు మనం చదువుతూ ఉన్నాం. We read in the Gospel of Luke chapter 24 verse 13 to 30. When we read, we see the incident of Emmaus. అక్కడ ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. వారి మార్గ మధ్యన మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉండగా యేసుక్రీస్తు వారిని సమీపించారు. Jesus joined them while they were walking and discussing what happened in Jerusalem. తర్వాత రొట్టె విరిచినప్పుడు, ఆయన త్రుంచి వారికి ఇచ్చినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయని, వారి మనోనేత్రములు తెరవబడ్డాయని, వారిద్దరూ యేసుక్రీస్తుని గుర్తించారని, ఆయన వారి దగ్గర నుంచి అప్రత్యక్షమయ్యారని ఆ సంఘటనలో ఉంటుంది. That same night, while they were eating at the table, Jesus took the bread and broke it, and while giving to them, they recognized Jesus. But Jesus disappeared from there. ఈ ఎమ్మావు నగరములో వెళ్ళినటువంటి అపోస్తులని మార్గ మధ్యలో యేసుక్రీస్తు కలవటము ఆయన మూడవసారి ప్రత్యక్షమైనటువంటి సంఘటన. The incident of Emmaus is a third incident, Jesus appearing to the apostles. 1, 2, 3 అయిపోయాయి. 1, 2, 3. All they are happening same day, Sunday morning to evening 1. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, 4వ ఇన్సిడెంట్ ఎప్పుడంటే ఎమ్మావుస్ మార్గములో వెళ్ళినటువంటి అపోస్తలులు యేసుక్రీస్తుని కలిసిన తర్వాత సంతోషముతో ఆనందముతో వారు తిరిగి యెరూషలేం నగరానికి వచ్చాడు. The apostles on the way to Emmaus, they came back to Jerusalem and they reported to the rest of the apostles that we have seen the Lord. ఆ డిస్కషన్ ఎక్కడ ఉందంటే మార్కు సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనములో ఉంటుంది ఈ డిస్కషన్. Gospel of Mark chapter 16 verse 13 we read that they came back and reported that we have seen the Lord while breaking of the bread. ఆయన రొట్టె విరిచినప్పుడు వారు అతను ఎలా గుర్తించుకున్నారనేటువంటి చర్చ, ఆ సంఘటన ఇక్కడ ఉంటుంది మార్కు 16:13 వచనం బిడ్డలారా. ఈ సంఘటన తర్వాత యేసుక్రీస్తు పేతురుకి ఒంటరిగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడనమాట. అంటే ఒకవేళ ఈ సంఘటన చర్చలు అంతా అయిన తర్వాత ఒకవేళ పేతురు ఒంటరిగా బయటికి వచ్చి దీన్ని గురించి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారేమో, నడుస్తూ ఉన్నాడేమో. కానీ బైబిల్లో ఏముందంటే పేతురు ఒంటరిగా ఉన్నప్పుడు, అది ఎక్కడ ఉన్నాడు పిల్లరా? లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనం చదివితే, లూక్ చాప్టర్ 24 verse 34 when we read, అక్కడ బైబిల్లో ఏముందంటే యేసుక్రీస్తు పేతురుకి ప్రత్యక్షమయ్యాడు. Jesus appeared to Peter. Maybe this man was walking outside alone, thinking, reflecting about all that what he heard, that the women and what the two apostles from the Emmaus came back and reported. Whatever it may be, the fourth appearances, 4వ దర్శనం ఎక్కడ ఉంది అంటే పేతురు గారికి ప్రత్యక్షంగా ఆయన కనిపించాడు. Jesus appeared to Peter alone. That is the fourth resurrection appearance we see it in the Bible, my dear friends. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా, 5వ సంఘటన, the fifth appearance of Jesus ఎక్కడ జరుగుతుంది అంటే లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం 36 నుంచి మనం ముందుకు చదివితే అక్కడ ఏముందంటే
శిష్యులలో కొంతమంది అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. అలాగే ఎమ్మావుస్ నగరానికి వెళ్ళి రిటర్న్ వచ్చినటువంటి ఇద్దరు శిష్యులు కూడా వాళ్ళతో కూర్చొని ఈ జరిగిన వారు చూసిన విన్న విషయములన్నిటినీ కూడా చర్చిస్తూ ఉండగా యేసుక్రీస్తు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. The few apostles in Jerusalem and the two came back from Emmaus all together discussing and talking about these appearances. We read in Luke chapter 24 verse 36 onwards, Jesus appeared to them. This is the fifth appearance of Jesus in the Bible. అంటే ఇది 5వసారి యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమైన సంఘటన మన బైబిల్లో చూస్తున్నామన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియలారా, 6వ సంఘటన, ద 6th ఇన్సిడెంట్ గురించి కొంచెం కన్ఫ్యూషన్ బైబిల్లో ఉంటుంది. ఎందుకంటే కొంచెం డౌట్ ఉంటుంది. ఒకవేళ ఈ ఇన్సిడెంట్ 6వదిగా సపరేట్గా జరిగిందా, లేదా అదే రాత్రి ఈ ఆదివారం రాత్రే వారందరూ ఉండగా యేసుక్రీస్తు వారికి మళ్ళా కనిపించాడా, లేదా 5, 6 ఇది 2 దగ్గర జరిగింది కాబట్టి దానిలో ఆ 2 నరేషన్లో పోలికలు ఉన్నాయి అన్నమాట. అందువలన ఇది ఖచ్చితంగా మళ్ళా రాత్రి ఆయన ప్రత్యక్షమయ్యాడా, లేదా 5, 6 2 పోలికలు ఉన్నాయి మనకు తెలియదు. కానీ we do not know exactly whether it is an entirely different episode that happened on Sunday night. But however, clearly బైబిల్లో యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనం, Gospel of John chapter 20 on verse 19, there is an appearance that he appeared to them at night. రాత్రి వారికి ప్రత్యక్షమైనట్లు ఒక సంఘటన యోహాను సువార్తలో మనం చదువుతున్నామన్నమాట. John 20 verse 19. ఇది 6th appearance of Jesus to the apostles. ఇది పరిశుద్ధ గ్రంథములో 6వసారి యేసుక్రీస్తు శిష్యులకి ప్రత్యక్షమైనట్లు ఒక సంఘటన మనము చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, వాట్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద బైబిల్ ఇస్ దాట్ ఆఫ్టర్ దిస్ సండే ఇన్సిడెంట్స్ అంతా అయిన తర్వాత, అంటే ప్రియులారా 6 సార్లు యేసుక్రీస్తు అక్కడక్కడ ప్రత్యక్షమైన తర్వాత 1 వారము సైలెంట్గా ఉంటుంది. 1 వారము ఆయన ఎక్కడ ప్రత్యక్షమైనట్లు, ఎవరిని దర్శించినట్లు, కలిసినట్లు బైబిల్లో లేదు. We don't see for 1 week from this Sunday to next Sunday, which means almost 7 to 8 days, we don't see any narration as to Jesus has appeared to the people. కానీ మధ్యలో ఒక సంఘటన ఉంటుంది. అదేంటంటే యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమైనప్పుడు తోమాసు వారు వాళ్ళతో లేడు. Thomas was not with them when Jesus appeared to these people. So when Thomas came back, the other disciples said, "We have seen the Lord," but this man wouldn't believe. తక్కిన అపోస్తలులు ఏమన్నారు తోమాసు గారితో? మేము యేసుక్రీస్తుని దర్శించాము, చూశాము, జరిగిన అంత చెప్పాడు, కానీ ఆయన ఏమన్నాడు? నేను అస్సలు నమ్మ. ఇటువంటి ఒక డిస్కషన్ ఈ 1 వారంలో జరుగుతున్నట్లుగా మనకు తెలుసు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 24వ వచనం. We read on John 20 verse 24, my dear friends, we read this discussion with this discussion with the Saint Thomas about the appearance of Jesus. అయితే 1 వారం తర్వాత, అంటే నెక్స్ట్ సండే 1 వారం తర్వాత తోమాసు కూడా వారితో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి మళ్ళా ప్రత్యక్షమయ్యాడు. After 1 week, which means almost 7 days later, while Thomas was with them, Jesus appeared once again to the apostles. And that we see, my dear friend, in John 20, 24 to 29. అనగా యోహాను సువార్త 20వ అధ్యాయంలో 24 నుంచి 29 వరకు చదివితే అక్కడ తోమాసు గారు వాళ్ళతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యాడు.
ఈ ప్రత్యక్షత 7వసారి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దిస్ ఈస్ ద 7th time Jesus is appearing to the apostles when Thomas was with them. అప్పుడు మనకు తెలుసు ఆ తోమాసు వారు యేసుక్రీస్తుతో తన విశ్వాసాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు పిలిచాడు, తోమా ఎటురా, నా చేతులను చూడు, నా ప్రక్క గాయము చూడు, నీ వేళ్ళు దీనిలో పెట్టు, అవిశ్వాసి కాక విశ్వాసులై ఉండుము అని యేసుక్రీస్తు తోమస్ గారితో మాట్లాడుతున్నాడు. తోమస్ గారు అంటున్నాడు, నా దేవా, నా ప్రభువా అని తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. The discussion between Jesus and Thomas we see over there, my dear friend. Jesus is inviting Thomas. Thomas, come here. See my hands. See my side. Put your finger and believe. And Thomas confesses his faith. My Jesus and my Lord. This is the famous 2 sentences of Saint Thomas. His expression of the faith. My Jesus, my Lord. నా దేవా, నా ప్రభువా. థామస్ అంటే ఈ 2 సెంటెన్సెస్ మనందరికీ గుర్తుకొస్తుంది. ప్రియబిడ్డలారా, ఇది పరిశుద్ధ గ్రంథములో 7వసారి యేసుక్రీస్తు ప్రత్యక్షం అవటం. ఒక వారం తర్వాత సండే మళ్ళా జరిగినటువంటి ఇన్సిడెంట్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ఈ ఆదివారము ఈ తోమస్ గారితో యేసుక్రీస్తు కలిసి జరిగినటువంటి సంఘటన తర్వాత మళ్ళా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒక గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. We see a gap between the second Sunday discussion with the Thomas and later what happened. And the difference is, my dear friends, maybe Jesus may have appeared to them and discussed with them, because we see a command of Jesus telling the disciples, go to Galilee where they will see him. అక్కడ ఎందుకు యేసుక్రీస్తు మళ్ళా ఒకవేళ వాళ్ళని కలిసి ఉండవచ్చు అని సందేహం ఎందుకు పైకి వస్తుందంటే, యెరూషలేములో ఉన్న అపోస్తలులకి యేసుక్రీస్తు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, కమాండ్ ఇస్తున్నాడు. ఈ కమాండ్ ఏంటి? మీరు నాకు ముందుగా గలీలీ సరస్సు తీరమునకు వెళ్ళమని అక్కడ ఒక ఆజ్ఞ ఉంటుంది. బిడ్డలారా, ఆ ఆజ్ఞ ప్రకారము మనకు తెలుసు, యెరూషలేము నుండి గలీలీ సరస్సు తీరం వరకు ప్రియబిడ్డలారా 60 కిలోమీటర్ల దూరం ఉంది. 60 kilometers డిఫరెన్స్ ఫ్రమ్ జెరూసలేం టు గలీలీ. అప్పుడు ఈ ఒక వారం ఏం జరిగింది అంటే, వీళ్ళందరి మధ్యలో డిస్కషన్, మాటలు అంత మాత్రం కాదు, అపోస్తులు యెరూషలేం వదిలిపెట్టి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ గలీలీ పట్టణములో వారు చేరుకుంటున్నారు. గలీలీ సరస్సు తీరమున, సరస్సు దగ్గరికి వారు చేరుకుంటున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఒక కమాండ్ ఇచ్చారు, మీరు నాకు ముందుగానే గలీలా నగరానికి మీరు వెళ్ళండి, నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను చెప్పి వారు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఈ మధ్యలో జరిగినటువంటి ఈ వారములో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియబిడ్డలారా, మళ్ళా ఒక వారం గ్యాప్ కనిపిస్తుంది. We see once again almost a week difference, because బైబిల్లో దాని గురించి ఎటువంటి సంఘటనలు రాయబడటం లేదు, సైలెంట్గా ఉంది అన్నమాట. అయితే వీరు గలీలియా సరస్సు తీరములోకి వెళ్ళిన తర్వాత, అంటే సమ్ టైమ్స్ లేటర్ అని బైబిల్లో ఉంటుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత అనేటువంటి ఒక రెఫరెన్స్ మాత్రం బైబిల్లో ఉంటుంది. ఈ కొన్ని రోజుల తర్వాత పరిబిళ్ళారా ఏం జరుగుతుంది అంటే, యోహాను సువార్త 21వ అధ్యాయములో నేను నిన్న చెప్పినటువంటి ఒక సంఘటన, అదేంటంటే తిబేరియస్ సరస్సు తీరమున హేరోదు నిర్మించినటువంటి తిబేరియస్ అనేటువంటి ఆ పట్టణ తీరములో, తిబేరియస్ సరస్సులో యేసుక్రీస్తు
చేపలు పట్టినటువంటి పేతురును తన అనుచరులైనటువంటి అపోస్తులని ఆయన కలిసి వారికి దర్శనమిస్తూ ఉన్నారు. వారికి చేపను, వారికి రొట్టెలను తయారు చేసి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నటువంటి ఒక యేసుక్రీస్తుని వారు తిబేరియస్ సరస్సులో చూస్తూ ఉన్నారన్నమాట. Which means, my dear friends, after a few days later, we see another incident in John 21. That is, the appearance of Jesus to the disciples in Tiberias shore, where we know Saint Peter and other apostles went for fishing and they just caught nothing. And then Jesus appeared to them and they had a great catch of fish. And Jesus feeds them with the breakfast, fish and bread. And he appeared to them, talked to them, and he addresses Peter. We see, my dear friends, in the Bible. ఇది 8వ దర్శన యేసుక్రీస్తు అపోస్తలులకి ఇచ్చినట్లు మన పరిశుద్ధ వచనములో బైబిల్లో చూస్తూ ఉన్నాం. This is the 8th appearance of Jesus to the apostles, what we see in the entire Bible. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియములారా, ఈ 8వ ప్రత్యక్ష తర్వాత, after the 8th appearances, we see some historical differences in the entire episode of Jesus' apparitions to the disciples. అంటే ఈ 8వ సార్లు ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఇంకా తర్వాత జరిగిన సంఘటనలో కొన్ని ప్రత్యేకత మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రత్యేకత గురించి మాట్లాడితే చక్కగా ఈ 8 సార్లు ప్రత్యక్షమైన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడో, ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యారో, ఎవరెవరితో మాట్లాడారో అనేటువంటి డీటెయిల్స్ అయితే మనకు బైబిల్లో లేదు. కానీ ఆయన మళ్ళా కనిపించినట్లు, ప్రత్యక్షమైనట్లే మనకి అంతరార్థము తెలుస్తూ ఉంటుంది. The inner meaning is that after the 8 appearances, Jesus may have appeared to many people at different times. కానీ అది బైబిల్లో లేదు. ఎందుకంటే బైబిల్ ఇస్ నాట్ ఎ హిస్టరీ బుక్. బైబిల్ ప్రియులారా ఒక చరిత్ర పుస్తకం కాదు. అందుకే మనం బైబిల్ చదువుతూ ఉన్నాం, యేసుక్రీస్తు చేసినటువంటి ఎన్నో కార్యాలు ఉన్నాయి, కానీ అవి అన్నీ కూడా ఈ బైబిల్లో రాయబడటం లేదు. ఒకవేళ రాయాలంటే ఈ ప్రపంచములో ఉన్నటువంటి పుస్తకములు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏది కూడా సరిపోదు అని బైబిల్లో ఉంది. దట్ ఈస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ బిడ్డలారా. కానీ మనం ఏం చదువుతూ ఉన్నామంటే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు దీని తర్వాత 500 మందికి ప్రత్యక్షమైనట్లు ఒక రెఫరెన్స్ మనకు బైబిల్లో ఉంది. జీసస్ అపియర్డ్ టు 500 పీపుల్ అట్ వన్ టైం. అంటే ఒకేసారి 500 పీపుల్ హ్యావ్ సీన్ జీసస్ రిజన్. దిస్ ఇస్ సంథింగ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎక్కడ చూస్తున్నామంటే ఇప్పుడు పౌలు గారి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 6వ వచనం. లెటర్ టు కొరింథియన్స్, 1 Corinthians chapter 15 verse 6, we read another account over there. Jesus at one time appeared to 500 people. ఈ 500 మందికి ప్రత్యక్షమగుట బైబిల్లో 9వ సారి యేసుక్రీస్తు ప్రత్యక్షమవటం. This is the 9th appearance we see in the Bible for Jesus. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా, ఈ 500 పీపుల్ని 500 మందికి ఆయన దర్శనం ఇచ్చిన తర్వాత వన్స్ అగైన్ సెయింట్ పౌల్ రైట్స్ టు కొరింథియన్స్, 1 Corinthians chapter 15 verse 7 we read, అక్కడ ఒక సంఘటన ఉంటుంది. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే, ఆయన యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. దట్ జీసస్ అపియర్డ్ టు జేమ్స్. దిస్ ఇన్సిడెంట్ ఈస్, మై డియర్ ఫ్రెండ్స్, we find the 8th appearance of Jesus అన్నమాట in the Bible. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. It is not the 8th, my dear friends. It is a 9th appearance in the Bible we see on 500 people. And what we are reading now is the 10th appearance.
యాకోబుకు ప్రత్యక్షమైనటువంటి సంఘటన పరిశుద్ధ బైబిల్లో అది 10వసారి ఆయన ప్రత్యక్షం అవటం. 10th appearance is to Saint James. 1 Corinthians 15 verse 7. Now, యాకోబుకు ప్రత్యక్షమైన తర్వాత ఆయన పౌలు గారికి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఎక్కడ చదువుతున్నాం మనం అది ప్రియలారా? అది అగైన్ 1 Corinthians chapter 15 verse 8. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మనము 8వ వచనం చదివితే అక్కడ ఒక సంఘటన ఉంటుంది. యేసుక్రీస్తు పౌలు గారికి ప్రత్యక్షమయ్యాడు. జీసస్ ఇస్ అపియరింగ్ టు సెయింట్ పాల్. ఈ సంఘటన 11వ అపియరెన్స్ ఆఫ్ జీసస్. The 11th time Jesus is appearing to his chosen ones of people. ఈ 11 అపియరెన్స్ తర్వాత ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఇంకా 2 అపియరెన్సెస్ గురించి పరిశుద్ధ బైబిల్లో మనం చదువుతున్నాం. ఇది ఎక్కడ జరిగింది అంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 16వ వచనం చదువుతాం. అక్కడ ఏముందంటే యేసుక్రీస్తు అపోస్తలులందరికీ, అంటే అక్కడ 11 మంది ఉన్నారన్నమాట. ఈ 11 మందికి ప్రత్యక్షమైన ప్రియులారా, మత్తయి సువార్త మనం 28వ అధ్యాయంలో 16వ వచనములో, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయంలో 14వ వచనములో we read in 2 occasions. Matthew 28 we read 16 and Mark 16:14 we read Jesus appeared to all the 11 of them. All the 11 of them. In one account we see Jesus took them to the mountains. In other appearance we see it's written they were sitting at the table. అంటే ఒక అపియరెన్స్ డీటెయిల్స్లో ఏముందంటే వారు ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్నప్పుడు, అంటే టేబుల్ దగ్గర బళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఆ ప్రత్యక్షమైనట్లు ఒక్క వివరణలో మనం చదువుతూ ఉన్నాం. కానీ ఇంకొకటి ఏంటంటే ప్రియబులారా, ఆయన వారిని గలీలీ పర్వత ప్రాంతములకు తీసుకెళ్ళినట్లు మనం ఇంకొక వివరణలో చూస్తూ ఉన్నాం. ఈ రెండిటిలో యేసుక్రీస్తు వారిని కలిసి వారికి మిషన్ కమాండ్ ఇస్తూ ఉన్నారు, అంటే సువార్త ప్రబోధన ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. అక్కడ ఏం రాసి ఉందంటే, మీరు ప్రపంచమంతంతటా వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, పితాపుత్ర పవిత్రత నామములో వారికి జ్ఞానస్థానం వసగుచ్చు, వారందరినీ నా శిష్యులుగా చెయ్యము, యుగాంతం వరకు సదా సర్వదా నేను మీకు తోడై ఉంటాను అని అక్కడ అభయమిస్తూ ఉన్నాడు. You go into the whole world, preach the good news to all creation, baptize them in the name of the Father and the Son and of the Holy Spirit, and I will be with you till the end of the ages. The mission command of Jesus we see, my dear friends, where Jesus is giving them on the 12th appearance of Jesus. 12వసారి ప్రత్యక్షమైనప్పుడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఇంకా 13వసారి లేదా చివరి అపియరెన్స్ ఎక్కడ ఉంది అంటే మనము లూకా సువార్త 24వ అధ్యాయము 50 నుంచి 53 వరకు, లేదా అపోస్తలుల చర్యలో 1వ అధ్యాయము 1 నుంచి 11 వరకు. Which means Luke chapter 24 verse 50 to 53 and actually Apostle chapter 1 verse 1 to 11. What we read over there, my dear friends, is the ascension of Jesus into heaven. యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి ఆరోహణమైపోతున్న సంఘటన మనం అక్కడ చదువుతూ ఉన్నాం. అక్కడ ఏం జరుగుతుందంటే ప్రియులారా, ద ఫైనల్ అపియరెన్స్ ఈజ్ దాట్. అంటే యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ వారిపైన చేతులు ఉంచి, ఇహపరములందు సర్వాధికారం నాకు ఇవ్వబడ్డది, పైనుంచి శక్తి దిగి వచ్చే వరకు మీరు నగరములోనే ఉండు. You will become powerful when the Holy Spirit comes upon you. Remain in Jerusalem until you are clothed with the power from above. For all power on earth
and on heaven is been given to me. While he was blessing them, he was taken up into heaven, and a white cloud overshadowed Jesus. వారు అతన్ని చూస్తూ ఉండగా ఆయన ఆకాశమునకు దేవుని దగ్గరికి కొనిపబడ్డాడు. ఒక తెల్లని మేఘం వచ్చి ఆయన కమ్మి వేసినట్లు వాక్యములు పలుకుతూ ఉంది. అప్పటి నుంచి ఎప్పుడు ఎన్నడూ కూడా ఎవరు కూడా యేసుక్రీస్తుని దర్శించలేదు, చూడలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది 13th అపియరెన్స్ అన్నమాట. 13 సార్లు యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమగుట. ఇందులో ప్రియబిడ్డలారా, మీరు బైబిల్ చదివి ఇలా అనుకోవద్దు, ఆయన కేవలం 13 సార్లు మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. Do not think when you read in the Bible that Jesus appeared to them only 13 times. It is not the correct fact. ఎందుకంటే ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఒక సెంటెన్స్ ఉంది. అదేంటంటే ఆ చదివితే మీకు అర్థమవుతుంది, ఇది 13 ఒక కరెక్ట్ నంబర్ కాదు. కొంతమంది 13 కాదు 12 అంటారు, 12 కరెక్ట్ నెంబర్ కాదు అంటారు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ఒక్క సెంటెన్స్ మనం చదువుతాం. అదేంటంటే అపోస్తలుల చర్యలో 1వ అధ్యాయము 4వ వచనం. Acts of the Apostles chapter 1 verse 4 we read one important sentence over there. చదువుదామా? ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. ప్రియబిడ్డలారా, ఆయన వారితో ఉన్నప్పుడు ఇట్లు ఆజ్ఞాపించెను అంటే యేసుక్రీస్తు కొన్ని రోజులు లేదా కొద్ది కాలం వరకు వారితో జీవించినట్లు, నడిచినట్లు ఒక రెఫరెన్స్ అక్కడ ఉంటుంది. జీసస్ మే హ్యావ్ లివ్డ్ విత్ దెమ్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే ఫర్ ద 3 years of his ministry జీసస్ వాస్ విత్ దెమ్. He was eating with them, walking with them, teaching and leading this 12 apostles. ఈ 12 మందిని మాట్లాడుతూ, బోధిస్తూ, రకరకాల విషయాలు నేర్పిస్తూ యేసుక్రీస్తు వారితో ఉన్నాడు. అయితే పునరుత్థానం అయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? Where did he go? Therefore ఈ Acts 1:4లో మనకి ఏది అర్థమవుతుందంటే, ఒకవేళ ఆయన కొన్ని రోజుల పాటు లేదా కొన్ని వారాలు, ఎందుకంటే 40 రోజుల గ్యాప్ ఉందండి ఫ్రమ్ ద రిసరెక్షన్ టిల్ అసెన్షన్. ఈ 40 రోజుల పాటు ఒకవేళ యేసుక్రీస్తు వారితో కొన్ని రోజులు కానీ కొన్ని వారాలు ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. కానీ ఎందుకు మనం ఈ 12, 13 నంబర్ ఆ సంఖ్య మనం పట్టుకుంటున్నామంటే, మత్తయి, మార్కు, లూకా, యోహాను, అలాగే అపోస్తలుల చర్యలో, అలాగే పౌలుగా రాసినటువంటి కొరింథీయులకు రాసిన పత్రికలో, ఈ 6 పుస్తకాలలో ప్రత్యక్షమైనటువంటి ఈ 12 లేదా 13 అనేటువంటి సంఖ్య ఉంది. మాథ్యూ, మార్క్, లూక్, జాన్, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ అండ్ లెటర్ టు కొరింథియన్స్, ఈ ఇన్ని గ్రంథాలలో, ఇన్ ఆల్ దీస్ బుక్స్ వి సీ 12 or 13 times Jesus appearing to these people. అందుకే మనము చరిత్ర లేఖలను ఆధారం చేసుకుంటూ, మనము బైబిల్ని ఆధారం చేసుకుంటూ, యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత తండ్రి దగ్గరికి ఆరోహణమైపోయే వరకు ఆ 40 రోజుల పాటు 12 సార్లు లేదా 13 సార్లు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనట్లు ఆ సంఖ్య ఎందుకు వచ్చిందంటే, బైబిల్లో ఈ 12 లేదా 13 మాత్రమే ఉన్నాయి, వేరే బైబిల్లో లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చివరికి నా ప్రశ్న ఒకటే, ఎందుకు ఈ 13 సార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడు? Why did Jesus appear to these people 13 times? It is just for one thing, to make sure that they believe that he is risen. Just to believe that what is written about Jesus in the Bible is true. ఎందుకు 13 సార్లు ప్రత్యక్షమయ్యారంటే ప్రియబిడ్డలారా, తాను మృదులో నుండి 3వ నాడు సజీవుడిగా లేచాడని వారికి నమ్మకం కలగాలి. నెంబర్ 2, యేసుక్రీస్తుని గురించి మోషే ధర్మశాస్త్ర గ్రంథములోను, ప్రవక్తల ప్రబోధనములోను, కీర్తన గ్రంథములోను, లేఖనములోను రాయబడిన అన్నివి కూడా సకాలం నెరవేరాయి అని వీరికి నమ్మకం కలగాలి. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ఆయన పునరుత్థానమై తండ్రి దగ్గరికి ఆరోహణ పోయిన పిదప ఈ సువార్త ఎవరు బోధించాలి? ఈ 11 మంది బోధించాలి.
యేసుక్రీస్తుకు సాక్షిగా ఎవరు ఉండాలి? ఈ 11 మంది ఉండాలి. కాలం సంపూర్ణమైనది అని, హృదయ పరివర్తనం కలగాలి అని ఎవరు బోధించాలి? వీరే బోధించాలి. ఆ శక్తి కొరకు వీరు పరిశుద్ధాత్మ కోసము పైగదిలో గుమిగూడి ప్రార్థన చేయాలి. వీరి ద్వారానే సంఘం స్థాపించబడాలి. అందుకే ఇన్నిసార్లు ప్రత్యక్షమై మళ్ళా 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 ఎటువంటి డౌట్ లేకుండా, ఎటువంటి సందేహము లేకుండా, బియాండ్ ఎనీ డౌట్ వారు విశ్వసించాలని ఉద్దేశించి ఈ 13 సార్లు ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం. డియర్ ఫ్రెండ్స్, the reason why these 13 appearances we see, for the simple reason, number one, these apostles have to believe that Jesus is really risen from the dead. Number two, they have to believe that what is written in the book of Moses, the book of the prophets, the book of Psalms, and the scriptures are true and correct, and it has been fulfilled. Number three, they have to preach in the name of Jesus, that they have to baptize in the name of Jesus, and that they have to lay the foundation of the Holy Catholic Church, that they have to be anointed by the power of the Holy Spirit in the upper room. What a great plan Jesus has. ఎంత గొప్ప ప్రణాళిక యేసుక్రీస్తు ఈ 11 మందిని గురించి కలిగి ఉన్నారు. ఇవి అన్ని వీళ్ళ ద్వారా జరగాలంటే నిస్సందేహముగా యేసుక్రీస్తు పునరుత్థానమయ్యాడని వీళ్ళు నమ్మాలి. To happen all these plans, they have to believe that Jesus is really risen. ఆ విశ్వాసం కలిగింది కాబట్టి, నమ్మకం కలిగింది కాబట్టి ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు కోసం ప్రాణమైన ఇవ్వటానికి వారు సిద్ధమయ్యారు. యేసుక్రీస్తు కోసం మరణించటానికి వారు సిద్ధమయ్యారు. బికాస్ దే బిలీవ్, విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది. ఇది కథ కాదు, నా దేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు సజీవుడుగా 3వ నాడు లేచాడని వారికి నమ్మకం కలిగింది కాబట్టి, దే రియలీ బిలీవ్డ్ దట్ జీసస్ ఈస్ రియలీ రిసన్. దట్స్ వై దే వేర్ మార్టర్స్ ఫర్ జీసస్. దే గేవ్ దేర్ లైఫ్ ఫర్ జీసస్. They shed their blood and died for Jesus. They were the foundation of the Holy Catholic Church. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈనాడు ఆ యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా, ఆ యేసుక్రీస్తు శిష్యురాలుగా పితా పుత్ర పవిత్రత నామములో జ్ఞానస్నానం పొందినటువంటి మీరు, నేను ఈ పునరుత్థాన కాలములో, ఈ సమయంలో ఇదే విశ్వాసం మనకు కలగాలి. నా విమోచకుడు సజీవుడుగా లేచాడు. You and I, baptized in the name of the Father and the Son and the Holy Spirit, have to come to a belief that my Jesus is risen. He is alive. This faith is not a story. It is not a fiction. It is not somebody else's imagination, but it is the fact, a historical fact. It is the plan of God. అందువలన ప్రియ బిడ్డలారా, నీకు నాకు ఈ నమ్మకం కలగాలి, ఈ విశ్వాసం కలగాలి. మన జీవితము యేసుక్రీస్తు ద్వారా ప్రభావితమవ్వాలి. మన జీవితము ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా మార్చబడాలి. అపోస్తలులకి అనుగ్రహించిన అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితములో, నా జీవితము కూడా ప్రభావితం చేయాలి. పాపాలని, శాపాన్ని, లోకాన్ని, పైశాచిక క్రియలను వదిలిపెట్టి ఆ యేసుక్రీస్తునందు విశ్వాసముతోనూ నమ్మకముతోనూ మనం జీవించగలగాలి. నూతన జీవితం మనకు కలగాలి. యేసుక్రీస్తులాగా ఈ అన్నిటిని మీద ఒక విజయం మనకి కావాలి. ఇది ఆయన పునరుత్థాన లక్ష్యం. The victory of Jesus becomes your victory and my victory over sin, over death, over Satan, over the bondages and complete weapons of the enemy. That is why Jesus is risen for you and for me. ఒక నిమిషం కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం.
మా రక్షకుడును మా విమోచకుడు అయిన దేవా, మృదులో నుండి మూడవ నాడు సజీవుడగా లేవనెత్తి నీవు సజీవుడవై ఉన్నాడు అని మాకు బోధించింది మీకు వందనం చెల్లిస్తున్నాను ప్రభువా. శిష్యులకి కలిగిన నమ్మకం, వారికి కలిగిన విశ్వాసము మాలో కూడా పుట్టించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. దేవా, నీ యందు జ్ఞానస్నానం పొంది నీకు సాక్షిగా, నీ శిష్యుడిగా, నీ శిష్యురాలుగా జీవిస్తున్నటువంటి ఈ బిడ్డలందరిలో ఆ నమ్మకము, ఆ విశ్వాసము బలపడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆమేన్. యేసుక్రీస్తు కోసం అవసరమైతే ప్రాణమునైనా వదిలిపెట్టడానికి, జీసస్. యేసుక్రీస్తు కోసం అవసరమైతే రక్తం చింది మరణించటానికి కూడా ఈ బిడ్డలని నీవు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రభువా, నీయందే జీవించి, నీయందే మరణించి, నీయందే ఒక నూతన జీవములో మేము ప్రవేశించేలాగున ఈ వాక్యాన్ని వింటున్న, ఆలగిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆ గొప్ప భాగ్యం కలుగునట్లుగా చేయమని మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మరియు ఫ్రెండ్స్, ఇది అర్పణ సమయము. భక్తితో విశ్వాసముతో మనము ఈ అర్పణలను ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా, దేవా, తోమాస్ గారు పలికినట్లుగా, నా దేవా, నా ప్రభువా, మై జీసస్ అండ్ మై లార్డ్, ఈ విశ్వాసము మనము కూడా ప్రకటన చేస్తూ ఆ యేసుక్రీస్తుకి సాక్షిగా జీవించడానికి మనల్ని మనం అర్పించుకుందాం. మనకు కలిగినటువంటి అపనమ్మకమా, విశ్వాసమా అన్ని పరిష్కరించమని ఆ ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. పరమేశ్వరా శరణం శరణం పరమేశ్వరా శరణం శరణం ప్రాణేశ్వరా శరణం శరణం ప్రాణేశ్వరా శరణం శరణం ప్రాణేశ్వరా శరణం శరణం ప్రాణేశ్వరా శరణం శరణం అఖిలేశ్వరా శరణం శరణం పరమేశ్వరా ప్రాణేశ్వరా అఖిలేశ్వరా సగరి సనిద నిరి సనిద పమగమద నిరి సని పమగమద గమద గమద పని పని సని గరి సని రి సనిద సనిద పసనిద నిద పద పమగమద సనిద పమగద శరణం శరణం కరుణామయ. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్టులా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం పలుకుతూ ఉంది, విశ్వాసరహితుడైన ఏ మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. దేవుణ్ణి చేరు వ్యక్తి ఆయన ఉన్నాడనియు తన కొరకై వేచి ఉన్న వారికి ప్రతిఫలమిచ్చుననియు విశ్వసించవలయును. No one can please God without faith. That the one who comes to the Lord must believe that He is alive and He rewards for those who trust in Him. Hebrews 11:6.
ప్రభువా, ఈ పరిశుద్ధ బలిభోజులో పాల్గొని యేసుక్రీస్తు అపోస్తలులకు ఇచ్చిన 13 దర్శనాలను గురించి వాక్యాన్ని ధ్యానించిన ఈ బిడ్డలందరినీ పేరు పేరున మీకు అర్పిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, విశ్వాస వరమును ఈ బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. నీ యందు నమ్మకము, నీ యందు అచంచలమైన విశ్వాసము వారికి కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామం పేరిట జ్ఞానస్నానం పొందిన బిడ్డలు ఆ విశ్వాసం నుంచి వైదొలగి వెళ్ళిపోకుండా దృఢముగా బలముగా నిలబడి అవసరమైతే రక్త సాక్షులుగా రక్తం చెందటానికి కూడా కావలసినటువంటి ధైర్యమును ఈ బిడ్డలకి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. వాక్కు క్రియలలో నీకు సాక్షిగా జీవించు గొప్ప భాగ్యమును వీరు పొందుదునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువున దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మా పాస్కాది క్రీస్తు బలి అయిన ఈ కాలములో మేము ఎక్కువగా స్తుతించి మీకు మహిమపరచుట శ్రేయస్కరము. నిజమైన గొర్రె పిల్లవారే వారి లోకం యొక్క పాపములను పరిహరించిరి. తమ మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానము చేత మాకు పునరుద్ధానము మరలా ప్రసాదించితిరి. ఈ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితమై ప్రపంచమంతా మానవ జాతి నిన్ను స్తుతిగానము చేయుచున్నది. మేము కూడా దూతల దళములతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయి వాళ్ళు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీ నిజముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజింపునప్పుడల్లా ఈ పాత్రం నుండి పానము చేయనప్పుడల్లా నీవు మరలా వచ్చి వరకు నీ మరణమును చాటెదము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున చేరి ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి ఈ శనివారం మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి బలపరచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును తుమ్మాబాలా పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యలను మీ సేవకులు సేవకులందరినీ ఆత్మయందు పరిశుద్ధాత్మ వరములు ఫలములందు వారిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. ఉత్థాన మగుదమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా కరోనా కోవిడ్-19 వల్ల చనిపోయిన 150,000 మంది ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నామయ్యా. వారిని కనికరించి దండన స్థలము నుండి ఘోర నరకాగ్ని నుండి వారిని రక్షించి మీ అక్షయ సౌభాగ్యమునకు వారసులుగా వారందరినీ చేయమని ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయ చూపండి ప్రభువా. ఎంతోమంది లక్షల మంది కరోనా వ్యాధి వలన హాస్పిటల్లో, ఇంట్లో, బయట చికిత్స పొందుతూ ఉన్నారు. చికిత్స దొరక్కక ఎంతోమంది ప్రాణ భయముతో జీవిస్తూ ఉన్నారు. వారందరికీ మంచి ఆరోగ్యం చేకూర్చండి. నీ ఉగ్ర కోపము నుండి ప్రపంచమును మీ బిడ్డలని కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నామయ్యా. డాక్టర్స్, వైద్య సిబ్బందులను, రాష్ట్ర దేశ నేతలను జ్ఞానముతో నడిపించండి ప్రభువా. దేవా, ఎంతో మంది వారి ఇంట్లలో లాక్డౌన్ అయి తిండి లేక, బ్రతకటానికి జీవించటానికి మార్గము లేక, రకరకాల ఆర్థిక సమస్యలకి, కుటుంబ సమస్యలకి, వ్యక్తిగత మానసిక వేదనలకి గురి అయి జీవిస్తున్నవారందరినీ చల్లని చూపుతో చూడమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన సహాయం కోరి మాకు మెసేజ్లు పంపిస్తూ, మాకు ఫోన్ చేస్తూ,
రకరకాల అవసరాల కోసం ప్రార్థన కోరుకున్న అడిగిన వారందరినీ ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుని వారి వారి ఇంట్లో, వారి వారి గదులలో, వారి వారి ఇబ్బందుల్లో తోడై ఉండి దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారందరి ఉద్దేశ లక్ష్యాలు, మనవులు ప్రభు ఈ బలిపీఠం మీద ఉంచిన కానుకలతో పాటు మీకు సమర్పిస్తున్నాము. మేము కూడా ఇహలోక యాత్ర జీవితం ముగించి సకల దూతలతోనూ పునీతులతోనూ తల్లి మరియమ్మ గారితోనూ యోసేపు గారితోనూ కలిసి నిరంతరం మీతో కలిసి అనిత్యానంద భాగ్యం పొందుదుమగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. రెండు చేతుల పైకి లేపి ఆ పునరుద్ధారణ యేసుక్రీస్తుని విశ్వాసముతో తండ్రితో కలిసి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా అన్ని కీడల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో ఈ బలిలో పాల్గొంటున్న వారిని, ప్రపంచములో కరోనా వ్యాధి వలన కానీ, మిగిలినటువంటి ఏమైనా అండు రోగముల వల్ల కానీ, పైశారిక ప్రభావం వల్ల కానీ, చెత్తపడి మంత్ర శక్తుల ప్రభావం వల్ల కానీ పడి ఉన్న వారందరినీ దాని నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమి కొసగుచున్నాను అని మీ అపోస్తలులు వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపక మీ యందు మాకున్న విశ్వాసమును, భక్తి క్రియలను, ఈ పాస్కాకాల కార్యక్రమాలన్నింటినీ కటాక్షిమము. మీ చిత్త ప్రకారం మీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో 12 సార్లు శిష్యులకి పలుమార్లు ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా
మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. నిజమైన దేవుడవు నిత్యముండువాడవు ఎంతైనా నీవే నమ్మదగిన దేవుడవు. నిజమైన దేవుడవు నిత్యముండువాడవు ఎంతైనా నీవే నమ్మదగిన దేవుడవు. సైన్యములకు అధిపతివి సర్వాంతర్యామివి, సైన్యములకు అధిపతివి సర్వాంతర్యామివి, సర్వశక్తి దేవుడవు నీవే కదా. ఆరాధన 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 నీకే ఆరాధన, ఆరాధన నీకే స్తుతి ప్రార్థన, ఆరాధన నీకే స్తుతి ప్రార్థన. ధవళవర్ణుడా నీతి సూర్యుడా, శాలేము రాజా నా ప్రాణప్రియుడా, శాలేము రాజా నా ప్రాణప్రియుడా. Jesus, I love you. From the bottom of my heart, I say, I love you, dear. మహిమగల దేవుడవు మహాపరిశుద్ధుడవు ఎంతైనా నీవే నమ్మదగిన దేవుడవు. మహిమగల దేవుడవు మహాపరిశుద్ధుడవు ఎంతైనా నీవే. ప్రార్థించుదము. మా రక్షకుడైన యేసయ్య, నీ నామం పేరిట జ్ఞానస్నానం పొందిన మీ బిడ్డలను ప్రత్యక్షముగా పరోక్షముగా నీ దివ్య శరీర రక్తములు స్వీకరించిన మేమందరము నీ శక్తిని, నీ బలమునైన ఆత్మ విశ్వాస వరములో మేము బలపడుదుముగాక. అచంచలమైన విశ్వాసముతో మరణం వరకు మా జీవితాన్ని మీకు సాక్షిగా మేము జీవింతుముగాక. ఆమేన్. మాలో ఉన్నటువంటి మానవ బలహీనతలను, మా లోటుపాటులను, మా అవిశ్వాసములను పాటింపక నీ ఆత్మ ద్వారా గట్టి నమ్మకమును, విశ్వాసను మాలో కలిగించి నీకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి. నీ సేవకులుగా మమ్మల్ని నడిపించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరిని, మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సేవలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ముఖ్యమైన ప్రకటన దయచేసి గమనించండి. రేపు డివైన్ మర్సీ సండే, దివ్యకారుణ్య యేసు క్రీస్తు మహోత్సవ నాడు. ఈ దివ్యకారుణ్య మూర్తి యేసు క్రీస్తు గొప్ప పండుగ రోజున
రెండు ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకోసం మేము ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి, దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు కృప కరుణ కటాక్షము మీ అందరి మీద ఉండాలని పరిశుద్ధ బలి పూజను మేము మీకోసం అర్పిస్తూ ఉన్నాం. రెండవదిగా, మధ్యాహ్నము 3 గంటల నుంచి 4 గంటల వరకు గంట సేపు దివ్య సప్రసాద ఆరాధన, దివ్యకారుణ జపమాల, ప్రత్యేకమైన స్వస్థత ఆశీర్వాద ప్రార్థనలు నడిపించబడుతూ ఉంది. తప్పకుండా ఈ ఆరాధనలో మాతో ఏకీభవించి ప్రార్థనలో ఉండి దేవుని ఆశీర్వాదములు నిండుగా దండుగా పొందాలని మేము ఆశిస్తూ ఉన్నాము. మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ సండే ఇస్ డివైన్ మెర్సీ సండే, a day where Lord showers upon his people his mercy, his forgiveness and love. We have a very solemn Holy Eucharist on Divine Mercy Jesus on this Sunday, and we have a most holy 1-hour Eucharistic adoration in the afternoon at 3 o'clock. With the Divine Mercy rosaries, with the Divine Mercy prayers and blessings, we wish that you join us and be one with us online. Let the Lord abundantly bless you through the Divine Mercy Jesus. God bless you. Have a good day.